సుహాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఉప్పు కప్పు రంబు. అయితే సుహాస్ గారు ఈ ఉప్పు కప్పు రంబు మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జనక అయితే గనక. అయితే ఈ జనక అయితే గనక మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ జనక అయితే గనక మూవీతో సుహాస్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సుహాస్ గారు జనక అయితే గనక మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఉప్పు కప్పు రంబు మూవీలో యాక్ట్ చేస్తున్నారు సుహాస్ గారు. చూడాలి సుహాస్ గారికి ఈ ఉప్పు కప్పు రంబు మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అయితే సుహాస్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఉప్పు కప్పు రంబు మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు సుహాస్ గారు. చూడాలి సుహాస్ గారికి ఈ ఉప్పు కప్పు రంబు మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఉప్పు కప్పు రంబు మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు కీర్తి సురేష్ గారు. అయితే కీర్తి సురేష్ గారు ఈ ఉప్పు కప్పు రంబు మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బేబీ జాన్. అయితే ఈ బేబీ జాన్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే బేబీ జాన్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే బేబీ జాన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే బేబీ జాన్ మూవీతో కీర్తి సురేష్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే కీర్తి సురేష్ గారు బేబీ జాన్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఉప్పు కప్పు రంబు మూవీలో యాక్ట్ చేస్తున్నారు కీర్తి సురేష్ గారు. చూడాలి కీర్తి సురేష్ గారికి ఈ ఉప్పు కప్పు రంబు మూవీతో కూడా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కీర్తి సురేష్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఉప్పు కప్పు రంబు మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు కీర్తి సురేష్ గారు. చూడాలి కీర్తి సురేష్ గారికి ఈ ఉప్పు కప్పు రంబు మూవీతో కూడా తనకి ఒక మంచి హిట్ వచ్చి తనకి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఉప్పు కప్పు రంబు మూవీలో బాబు మోహన్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే బాబు మోహన్ గారు ఈ ఉప్పు కప్పు రంబు మూవీకి ముందు తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలమైంది. అయితే బాబు మోహన్ గారు చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఉప్పు కప్పు రంబు మూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు బాబు మోహన్ గారు. చూడాలి బాబు మోహన్ గారికి ఈ ఉప్పు కప్పు రంబు మూవీతో ఒక మంచి కంబ్యాక్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఉప్పు కప్పు రంబు మూవీ టీం ఈ మధ్య ట్రైలర్ని అలానే పాటలని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ఉప్పు కప్పు రంబు మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఉప్పు కప్పు రంబు మూవీ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ ఉప్పు కప్పు రంబు మూవీని ఈ జూలై 4న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఉప్పు కప్పు రంబు మూవీని డైరెక్ట్ చేస్తుంది బిఐ శశి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ స్పీకర్ అగస్తి. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది రాధికా లావు. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది సుహాస్, కీర్తి సురేష్, బాబు మోహన్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఉప్పు కప్పు రంబు మూవీ మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి ఈ మూవీ ఒక చిన్న విలేజ్లో జరుగుతుంది. అయితే ఈ మూవీలో కీర్తి సురేష్ గారు గవర్నమెంట్ ఆఫీసర్గా ఉంటారు. అయితే కీర్తి సురేష్ గారు ఈ విలేజ్కి ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా వెళతారు. అయితే అప్పుడు ఆ విలేజ్లో ఒక సమస్య ఉంటుంది. అయితే ఆ సమస్య ఏమిటంటే ఆ ఊరిలో శ్మశానం ఉంటుంది కదా. అయితే అందులో ఎవరైనా చనిపోతే కేవలం పాతి పెట్టడానికి 4 లేకపోతే 5 మందికే ప్లేస్ ఉంటుంది. ఇంకా మిగతా వారికి ప్లేస్ ఉండదు. అయితే అప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్న కీర్తి సురేష్ గారు ఆ సమస్యని ఎలా సాల్వ్ చేస్తారు అనే విషయం మీద ఈ సినిమా రన్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అంటున్నారు. చూడాలి ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక కీర్తి సురేష్ గారికి ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఉప్పు కప్పు రంబు మూవీ మీద ఇప్పటి వరకు మంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఉప్పు కప్పు రంబు మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు కీర్తి సురేష్ గారు. అయితే కీర్తి సురేష్ గారు ఈ ఉప్పు కప్పు రంబు మూవీకి ముందు తెలుగులో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ దసరా. అయితే దసరా మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే కీర్తి సురేష్ గారు 2
ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ తెలుగులో ఈ ఉప్పు కప్పు రంబు మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి కీర్తి సురేష్ గారికి తనకి తెలుగులో ఈ ఉప్పు కప్పు రంబు మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ ఉప్పు కప్పు రంబు మూవీలో బాబు మోహన్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే బాబు మోహన్ గారు తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలమైంది. అయితే బాబు మోహన్ గారు చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ తెలుగులో ఈ ఉప్పు కప్పు రంబు మూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు. చూడాలి బాబు మోహన్ గారికి ఈ ఉప్పు కప్పు రంబు మూవీతో ఒక మంచి కంబ్యాక్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.